ఇక్కడ మీరు చూస్తున్నారు యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా దీపం ఏ విధంగా అయితే ఇక్కడ పెడతారో అది కేవలం కుబీర్ మండలంలోని పాడిబి గ్రామంలోనే కనిపిస్తుంది. అంతేకాకుండా టెంపుల్ పైన కొన్ని వేల అక్కడ పావురాలు కావచ్చు, అదేవిధంగా చిలుకలు కావచ్చు, పక్షులు అక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా కోడి ఎద్దులు, దూడలు అక్కడ మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ఏదైతే చిన్నపిల్లలు కోరికలు కోరుకుంటారో వాళ్ళు ఎంత బరువు ఉంటే అంత అక్కడ బెల్లం చక్కెరని కూడా పంచుతూ ఉంటారన్నమాట. అదే జాతర కుబీర్ మండలంలోని పాడిబి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి యొక్క జాతర కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా అక్కడ ఈ శ్రీ రాజరాజేశ్వరి యొక్క జాతర ఉత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి మఠం వారు అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి 8 అష్ట శివలింగాలను అక్కడ ప్రతిష్టాపించి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికీ దర్శనం కలిగించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా అక్కడ మన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు అష్టలింగాలకు హారతి ఇచ్చి అక్కడ దర్శనం తీసుకోవడం జరిగింది. ఇక దాని తర్వాత ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, చుట్టుపక్కల జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కొన్ని వందల వేల మంది భక్తులు అంబల్ల కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసి మన శ్రీ రాజరాజేశ్వరుని యొక్క గుడి చుట్టూ దాదాపు 5 ప్రదక్షిణలు ఈ విధంగా ఈ అంబలను ఎత్తుకొని అక్కడ ఈ దొంతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. శ్రీ రాజరాజేశ్వరి యొక్క భక్తులు అక్కడ శ్రీ రాజరాజేశ్వరికి మొక్కున్నటువంటి ఆ కోరికలను నెరవేర్చినందుకు, అంతేకాకుండా ప్రతి సంవత్సరము వాళ్ళ ఇంటి దేవుడిగా పోల్చే ఈ దేవుడికి అక్కడ ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొన్ని వందల వేల మంది వచ్చి ఈ దొంతులను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ కార్యక్రమాన్ని చూడడానికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఇక్కడ చాలామంది కొన్ని వందల వేల మంది వచ్చి ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని అక్కడ కళ్ళారా చూస్తారన్నమాట. ఇక అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు కావచ్చు, పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు వాళ్ళ చుట్టలకు బంధువులకు ప్రతి ఒక్కరికి అక్కడ ఆహ్వానం పలికి ఈ కార్యక్రమంలో ఏర్పడే విధంగా అంటే పాల్గొనే విధంగా అక్కడ చేస్తారన్నమాట. అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు, అధ్యక్షులు మన మోహన్ కాక గారు, అంతేకాకుండా సర్పంచు, ఎక్స్ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వీడీసీలు, ఆ కమిటీ మెంబర్లు అందరూ ఈ పండుగను అక్కడ చాలా బ్రహ్మాండంగా నిర్వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారన్నమాట. ఇక అంతేకాకుండా 500 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపించబడినటువంటి అక్కడ శ్రీ రాజరాజేశ్వరుడు చాలా మహత్యం గలవాడు. ఎవరు కోరికలు కోరినా అదేవిధంగా అక్కడ ఈ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎవరైతే తలుచుకుంటారో ప్రతి ఒక్కళ్ళకు అక్కడ మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఉన్నదన్నమాట. అందుకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అతి బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ దొంతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాని తర్వాత తెల్లారి కుస్తుల పోటీలు ఉంటాయి. దేవుడి పెళ్ళి ఒకరోజు ముందు జరుగుతుంది. అదేవిధంగా ఈ పండగ దాదాపు 5 రోజుల పాటు కంటిన్యూగా ఉత్సాహంగా అక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని నడిపిస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమం కూడా అక్కడ జరిపిస్తూ ఉంటారు అన్నమాట. మీరు చూస్తున్నారు దాదాపు ఎంతసేపటి నుంచి చూసినా అక్కడ కొన్ని వందల వేల మంది మీకు భక్తులు కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి నెత్తి మీద అక్కడ దొంతులు కూడా మీకు బ్రహ్మాండంగా కనిపిస్తూనే ఉన్నాయి. దాదాపు గంట సేపటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ లక్షల మంది భక్తులు మీకు కనిపిస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద పండగ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద పండగ ఎక్కడ కూడా మీకు కనిపించదు అని అనడానికి ఇదొక నిదర్శనం అన్నమాట. పాల్డిబి గ్రామంలో జరిగే ఈ దొంతులు. అయితే ఈ దొంతుల కార్యక్రమానికి మనకు ఏదైతే మహారాష్ట్ర నుంచి కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చినటువంటి భక్తులు ఉంటారో రాత్రి మొత్తం అక్కడ జాగరణ చేసి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఏర్పాటు చేస్తారో వాటి అన్నిటికీ విచక్షించి అక్కడనే నిద్ర చేస్తారన్నమాట. ఇక దొంతులకు అక్కడ దించి నైవేద్యంగా అక్కడ బోనం పెట్టి ఆ బోనం పెట్టినటువంటి నైవేద్యం అక్కడ ఆ దేవుడి పేరు మీద అక్కడ పెడతారన్నమాట. ఇక మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆ దొంతులను దించి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సలిబోనంను అక్కడ ఈ విధంగా పెట్టి అక్కడ పూజిస్తారన్నమాట. ఇక ఇప్పటి నుంచి ఈ గ్రామంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి గ్రామంలో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆ గ్రామంలో ఒక పెళ్లి కూడా జరగదన్నమాట. ఇప్పటి నుంచి ఇక
ఈ పెళ్ళిళ్ళు కావచ్చు, మంచి శుభకార్యాలు కావచ్చు ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు చూస్తున్నారు, కొన్ని వందల వేల మంది భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు పూజించి పిల్ల జల్లలతో అందరూ వస్తారన్నమాట. ఎవరైనా ఒకవేళ మిస్ అయినా కూడా, ఫారెన్లో ఉన్నా, బయట దేశంలో ఎక్కడైనా ఇంకా ఉన్నా కూడా వాళ్ళు వీడియో కాల్ ద్వారా, వీడియో రూపంలో అక్కడ వీడియో కాల్లో డైరెక్ట్గా లైవ్లో చూస్తారన్నమాట. అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి పెద్ద మనుషులకు అందరికీ అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళు సన్మానం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇసుక వేస్తే రాళ్ళనంతా అక్కడ భక్తులు ఉన్నారు. అక్కడ దర్శనం తీసుకోవడానికి పెద్దగా లైన్ కూడా ఉన్నదన్నమాట. అంత పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీరు చూస్తూనే ఉన్నారు, మీకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ దర్శనం తీసుకోవడానికి ఎంతోమంది భక్తులు ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు. అంతేకాకుండా ఎంత దూరం చూసినా మీకు ఆడపడుచులు కావచ్చు, భక్తులు కావచ్చు పెద్ద మొత్తంలో కనిపిస్తూనే ఉంటారు అన్నమాట. మీరు కూడా ఎవరైనా ఒకవేళ ఈ దర్శనం మిస్ అయితే ఈ వీడియో రూపంలో కానీ, అదేవిధంగా రాబోయే రోజులలో మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు ఈ పండుగలో పాల్గొని డైరెక్ట్గా ఆ శ్రీ రాజరాజేశ్వరుని యొక్క దీవెనలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీ బిఎన్ఎస్ టీవీ.